ఓం నమో వెంకటేశాయ. కర్పూరనామంబు కస్తూరి తిలకంబు ఏ స్వామి మోమున ఇంపు నింపు, శంఖచక్రంబులు సర్వవేళలయందు ఏ స్వామి హస్తాల నేపు చూపు, దక్షిణ హస్తంబు దాక్షిణ్య భావాన ఏ స్వామి వరదుడై హెచ్చుగంచు, కటిహస్తమెప్పుడు కష్టాల కడ తేర్చు ఏ స్వామి పాదమ్ములెప్పుడు చూపు, పద్మపీఠమ్ము ఏ స్వామి పాదపీఠి, ఏడు కొండలెత్తన రత్నగృహముగాగా వినుత ఆనంద నిలయాన వెలయుచున్న సకల శ్రీనివాసునికెప్పుడు సాంజలిదియే అనేటటువంటి పద్య సుమాన్ని శ్రీవారి దివ్య చరణారవిందముల చెంత సమర్పిస్తూ నేటి కళ్యాణోత్సవ విశేషాలను శ్రీవారి అనుగ్రహం ద్వారా అనుసంధానం చేసుకుందాం. విశేషమైనటువంటి శనివారం, ఏకాదశి, మాఘమాసం, వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహానికి విలక్షణమైనటువంటి రోజు. అర్చక స్వామివారు వైగానస భగవత్ శాస్త్రోక్తరీత్యా నిత్య కళ్యాణోత్సవంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహోజన కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. వారు పఠించే మంత్రాలను వినే భాగ్యం కలుగుతున్నది. స్వామి దర్శనం, తర్వాత అమ్మవారి దర్శనం, ఇవన్నీ కూడా నేత్రపర్వంగా దర్శిస్తూ మంగళవాయిద్యములు, సంకీర్తనలు, మంత్రములు శ్రవణానందంగా వింటూ స్వామివారి అమ్మవారి అనుగ్రహాన్ని పొందబోతున్నాం. అదిగో అనుకోగానే అమ్మవారి దర్శనం కలుగుతున్నది. అలాంటి అమ్మవారిని కూడా దర్శిస్తూ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆ తల్లిని వేడుకుంటూ శ్రీదేవి భూదేవి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్క భక్తునికి, ప్రతి ఒక్క భక్తురాలికి కలగాలని, అమ్మ కటాక్షం, స్వామి అనుగ్రహం రెండూ సమ్మిళితమైతే మనలో ఆధ్యాత్మికత పెరుగుతుందనే భావనతో ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం, ఆనందిద్దాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఇది మహద్భాగ్యంగా భావిద్దాం. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతో దైవతం అన్నారు కాబట్టి మంత్రాలను వింటూ స్వామి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే అనేటటువంటి ఒక్క మాట, ఆ ఒక్క పదం మనను చక్కగా స్వామివారి యొక్క చరణారవిందముల చెంత మనస్సు నిలుపుతుంది. ఆ మంత్రాలు విందాం. ప్రాచ్యాం దేవార్తిలోమాదేంతాం దక్షిణాయాం మాదేంతాం ప్రదేత్యాం దేవా తస్పతయో నాగేభ్యో మార్తయంతాం ఊర్ధ్వాయాం దేవా యజ్ఞపతయో నాగేభ్యో మార్తయంతాం స్వాంగ్రదోగే వాస్తోష్పదే ప్రతిజానే ఆర్తదే ఆపో హిస్తామయోపవస్థానభోర్త్యై సురాజన మహేరణాయ దక్షతే దివిస్తయ స్వాం దరక్షయ తస్మా పృథివ్యా సంహవర్తసమజే బ్రహ్మవర్చసాయత్వా దేవస్తత్వాచముద ప్రసువే అస్మినార్బాహుభ్యాం ఓష్ణో హస్తాభ్యాం ప్రదే గృహ్ణామి రాజా త్వా వరుణో నయతో దేవదక్షిణే హిరణ్యం కైరామృతమస్యాం మయోధాత్రే కామపరిగ్రహేత్రే కైగంగస్మాదారే కామః కామాయ కామోధాత కామగం సముద్రమాంశ కామేన త్వే ఏషా తే కామదక్షిణా ఉత్తానస్వాంగే సూత్రవతీ ధియాసగిత విశ్వక్సేనాయ నమః యథాస్థానం ప్రతిష్టాపయామి క్షమార్థం పునరాగమనాయ చ శ్రీ విశ్వక్సేన దేవత సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతు. సూత్రవతి జయా సమేత విశ్వక్సేన స్వామిని యథాస్థానం ప్రతిష్టాపయామి క్షేమార్థం ఉత్సవార్థం పునరాగమనాయ చ. చక్కగా చెప్పారు అర్చక స్వాముల వారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు. సంస్కృత పద భూయిష్టమై ఆగమ శాస్త్రంలో చెప్పిన విధంగా. స్వామి విశ్వక్సేన, నీవు సూత్రవతి జయా సమేతుడివై వేయించేశావు, నీకు సకల విధములైన ఉపచారములను నిర్వర్తించాము, తిరిగి నీవు యథాస్థానంలో నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు అన్నారు. తర్వాత పుణ్యాహోచన నిర్వర్తించారు. ఇక్కడ వరుణదేవుడిని ఆహ్వానించారు.
ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జేదధాతన అని ఈ విధంగా వరుణుని ఆవాహన చేసి శుద్ధి పుణ్యావాచాన్ని నిర్వర్తించారు. స్థలశుద్ధి, మనశుద్ధి, వచశుద్ధి. పరమ పవిత్రమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రం. ఇక ఈ తిరుమల దివ్యక్షేత్ర వైశిష్యాన్ని ఒకసారి కనుక మనం గమనించినట్లయితే ఈ తిరుమల అనేటటువంటి విధానంలో ఒక చక్కటి విలక్షణమైనటువంటి వైశిష్యాన్ని చూపించడం జరుగుతూ ఉన్నది. తిరుమల ఈ 4 అక్షరాల్ని మనం గమనిద్దాం. తిరుమలనంగా వేదమధీతులక్కడి వేదమవు కదా, తిరుమలనంగా వేల్పులకు తీరముగాది నితాంతకాంతమై, తిరుమలనంగా తాపసుల తీర్థముగాది విశేష భక్తికిన్, తిరుమలనంగా కోర్కెలను తీర్చు, తిరుమలనంగా వేల్పులకు తీరముగాది నితాంతకాంతమై, తిరుమలనంగా తాపసుల తీర్థముగాది విశేష భక్తికిన్. ఎక్కడున్నారు తాపసులు, ఋషులు? ఈ తిరుమలలో మనకు కనపడే వృక్ష సంపద, పుష్ప సంపద అంతా ఋషులే. కాబట్టి ఇలా తిరుమల వైభవాన్ని చక్కగా అనుసంధానం చేస్తూ అంకురార్పణ కైంకర్యాన్ని నిర్వర్తించారు. దీని తర్వాత ప్రతితర బంధనము అని చెప్పబడే రక్షాబంధన కైంకర్యాన్ని అనుసంధానం చేయడానికి సన్నద్ధమవుతూ ఉన్నారు. రక్షించేది భగవంతుడు, రక్షించబడేది భక్తుడు. ఇది రక్షరక్షక సంబంధం. ఈ అనుబంధం, ఈ బాంధవ్యం భగవంతుడు మనం ఎల్లప్పుడూ అలా కటాక్షించాలంటే ఆయన్ని మనం వేడుకోవాలి. వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని, ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడే అని చెప్పారు. ఆయన కోరిన కోరికలు తీర్చే కొండల కోనేటి రాయుడు. కోరే కోరిక 10 మందికి ఉపయోగపడేదిగా ఉండాలి. మనం వ్యక్తిగతంగా ఆలోచించకూడదు, సమాజహితంగా ఆలోచించాలి. అలా ఆలోచిస్తూ ఈ రక్షాబంధన కైంకర్యాన్ని వీక్షిద్దాం, స్వస్తి సూక్తాన్ని విందాం. సహస్రశీర్షమావాహయామి అనంతమావాహయామి శేషాయ నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఔదార్యతాం సమర్పయామి వస్త్రయజ్ఞావృతయాపనార్థే పుష్పాణి పూజయామి తోమాగ్రావయామి దీపం దర్శయామి గుడోభార నైవేద్యం సమర్పయామి భుగీబల తాంబూల నివేదయామి శేషాయ నమః సుప్రీతః సుప్రసన్నః వరదా భవంతు ఓం స్వస్తి నామమైత స్వస్తి నామకస్తదే ధర్మణః స్వస్తి భోషాశిరోధరాజర స్వస్తి ద్యావ అప్రతవేశో చేతునా స్వస్తయే వాయుముపప్రవామహే సోమం స్వస్తి భవనస్య యస్పదేః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తి న ఆదిత్యాసో ప్రబంధనః విశ్వే దేవానో అద్య స్వస్తయే వైశ్వానర పశురగ్ని స్వస్తయే దేవ బృహస్వస్తయే స్వస్తి న రుద్ర పార్థం వదః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పత్ని రేవతే స్వస్తి న ఇంద్రస్యాగ్నిశ్చ స్వస్తి న అతిథే కృతే స్వస్తి బంధ మనోచరేమ సౌర్య చంద్రమసా వివ పునర్ధదాజాదాగ్నయ సంగామే మహే స్వస్తయనంతాక్షమరిష్టనేమి మహర్భూతం వాయజం దేవతానామసురగ్నింద్రాజవం సహస్రద మారహేమ అహం భోజామాంగేంద్ర సత్య ఆధ్యేయం మనసాధిరాజ్యం ప్రజమాని శరణం ప్రపద్యే స్వస్తి సంభాయే స్వభయన్న అస్తు శుభకం శుభం. సకల శుభదాయకం శ్రీవారి కళ్యాణోత్సవ వీక్షణం, ఆనందదాయకం గోవిందనామం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమోత్కృష్టమైనటువంటి తారక మంత్రం గోవిందనామం. గోవిందాయ నమో నమో ఎనుచు సంకోచింపకే ప్రొద్దుమా దైవం బశ్రిత బంధువంచు. మా ఇంటి ఎలవేలుపు వెంకటేశ్వర స్వామి చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మాఘ శనివారం వ్రతం చేస్తారు. కొన్ని జిల్లాల్లో చూసినట్లయితే అటు ఆ గోదావరి జిల్లాల ఆ ప్రాంతంలో చాలా విశేషంగా చేస్తారు మాఘ శనివారం. మాఘ శనివారం వ్రతం 7 శనివారాల వ్రతం ఎంత బాగా చేస్తారో ఆ విధంగా మాఘ శనివారం చాలా విశేషం. అలా ఒక్కొక్క ప్రాంతంలో ఒక రకంగా అనుగ్రహిస్తాడు. మరి తమిళనాడు ప్రాంతంలో చూసినట్లయితే తిరుమల శనివారాలను విశేషంగా ఉన్నాయి.
అసలు ప్రతి శనివారము ఆయనకి ఇష్టమైందే. ప్రాంతాలు వేరవచ్చు, భాషలు వేరవచ్చు, ఆచార వ్యవహారాలు వేరవచ్చు, విధానాలు వేరవచ్చు, వారి పద్ధతులు వేరవచ్చు, వారు చేసేటటువంటి విధానం వేరు కావచ్చు, కానీ శనివారం అనేది వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటిది. ఇది యుగాలు చెప్పిన సత్యం, జగాలు నింపిన జ్ఞానం. అలాంటి స్వామివారిని కళ్యాణోత్సవంలో మనం దర్శిస్తూ ఉన్నాం. రక్షాబంధనం అర్చక స్వామివారు సభక్తితో అర్ఘ్య, పాద్య, ఆచమ్యాది కైంకర్యాలు సమర్పించి స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తారు. ఇవాళ మనది వేదభూమి అని చెప్పుకుంటున్నాం. వేదభూమి, పుణ్యభూమి, తపోభూమి, కర్మభూమి, ధన్యభూమి, నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం అంటాడు. కాబట్టి పరమ పవిత్రమైనటువంటి ఈ భరతఖండం కాసేపట్లో మహాసంకల్పంలో ఈ స్థితంతా ఇదంతా కూడా మనం వినే ప్రయత్నం చేస్తాం. పరమ పవిత్రమైనటువంటి తిరుమలలో నిరంతరము వేదం వినిపిస్తూ ఉంటుంది. వేద పండితులు స్వామివారికి నిరంతర వేదవాచ్య కైంకర్యం చేస్తూ ఉంటారు. దాని గురించి ఆళ్వార్లు అంటారు, సోదియాగి ఎల్లా పులగుం, సోదియాగి ఎల్లా ఉలగుం తొజుం, ఆదిమూర్తి ఎన్బల్ అలవాగుమో, వేదియర్ ముజవేదత్తం ఉదయిత్తాయి, తీదిల్ సీర్ తిరువేంగడత్తానే. చక్కగా చెబుతున్నారు. వేదములలో తిరుమలేశుడైనటువంటి స్వామివారి యొక్క అమృత తత్వాన్ని చక్కగా అనుసంధానం చేస్తున్నాయి వేదాలు. అసలు ఈయనకి సామవేదం అంటే చాలా ఇష్టం. ఋగ్యజు సామధర్వణ వేదములన్నీ ఈయనవే. వేదములను కాపాడి, వేదములను రక్షించి, వేదములను పరిరక్షించి, వేదముల చేత విస్తృతించబడి, వేదముల చేత నుదించబడి, వేదముల చేత ప్రస్తుతించబడినటువంటి వేదవేద్యుడైనటువంటి స్వామి. అలాంటి మహానుభావుణ్ణి స్తుతించిన, నుతించిన, వినుతించిన, ప్రస్తుతించిన, సేవించిన, దర్శించిన, పిలిచిన, తలిచిన, కొలిచిన, నమస్కరించినా కూడా ఎంతో పుణ్యము లభిస్తుంది, ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది అని ఆళ్వార్లు చెప్తూ ఉన్నారు. అట్లాగే ఇక అమ్మవారి విషయంలో కూడా అనుకున్నప్పుడు ఒక్క క్షణకాలం కూడా అమ్మవారిని విడిచి ఉండలేక హృదయంలో నిత్య నివాసం ఏర్పాటు చేసుకున్నాడు స్వామివారు. ఇలా స్తుతించారు నమ్మాళ్వార్లు. మరి లక్ష్మీదేవి ఐశ్వర్యం చాలా గొప్ప విశేషంగా చెప్తారు. శ్రీలక్ష్మి కమలాలయ వసుమతి అని అనుసంధానం చేస్తారు. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. ఇందాక వేదాన్ని గురించి ప్రస్తావన చేసుకున్నాం కాబట్టి ఒకటి రెండు మాటలు అనుకుందాం. శ్రీ సూక్తంలో అమ్మవారి యొక్క వైశిష్యం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అలాంటి శ్రీ సూక్తం చేత వినిపించబడే అమ్మవారు భక్తరక్షణ దీక్ష తత్పరాలై స్వామివారికి వెన్నట్టు ఉంటూ తన వామహస్తానికి కంకణధారణ నిర్వర్తించుకున్నారు. తర్వాత మరొక దేవి మేదిని దేవి, వసుంధర, వాసవి ఇత్యాదిగా నడుస్తుంది. అంటే అందరికీ ఆధారమైనటువంటి తల్లి భూమాత. అలాంటి భూమాత యొక్క వామహస్తానికి కూడా అర్చకవరేణ్యులు సభక్తితో కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళు కంకణధారణ నిర్వర్తించుకోవడంలో ఆంతరం ఏంటంటే భక్తరక్షణ దీక్ష. భగవంతుడు ఏది చెప్పాడో అమ్మవార్లు అది నిర్వర్తించేందుకు స్వామివారికి దోహదపడతారు. ఒక మాట ఇస్తే మడమ తిప్పేటటువంటి స్వభావం ఉండదు స్వామివారికి. రామావతారంలో ఒకటే మాట అన్నాడు. అంగద, సుగ్రీవ, జాంబవంత, విభీషణ, హనుమదాదుల మధ్య నిలబడి అభయం సర్వభూతేభ్యః దదామి యతద్వ్రతం మమ అని చెప్పాడు. నేను వ్రతం చేయబడుతున్నాను అన్నాడు. రామ నీ వారమంటే విడిచిపెట్టనన్నాడు. కృష్ణావతారంలోకి వచ్చి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అన్నాడు. ఈ రెండింటినీ నిలబెట్టుకోవడం కోసం కలియుగంలో తిరుమలపై నిలబడి కాదు మనందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా కనబడి అందరినీ అనుగ్రహిస్తున్నటువంటి మహానుభావుడు స్వామి. అర్చక స్వామి వారు కూడా కంకణధారణ నిర్వర్తించుకుని కళ్యాణం నిర్వర్తిస్తున్నారు. తర్వాత ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన, దేవతలందరినీ ఆహ్వానించడానికి అగ్ని ద్వారా ఆవిస్సులు సమర్పిస్తారు. ఇక్కడ మంత్రాలు విందాం, తెరపట్టేటప్పుడు సంకీర్తనం విందాం. శ్రీ వెంకటేశ్వర శరణం శరణం ప్రపంచే. ఎంత అవకాశం ఉంటే అన్నిసార్లు శ్రీ వెంకటేశ్వర శరణం శరణం ప్రపంచే అనుకుంటే స్వామి అనుగ్రహం కలుగుతుంది.
देव्या जुहोदे देव्या होतार अदस्यास्यामगाः ये तस्यन्नो साता पृथ्वीदोगदाता तस्सद्वरेण्यम्बर्ग देवसदेमहे धियो यो न प्रचोदयादे जातवेदस्य भुवनस्य अरणं गृहीत्वा अग्निसत्तानन्द्योः कृतिगृहप्रज्वाल्याम् जातवेदस्य भुवनस्य अरणं गृहीत्वा जातवेश्ये अग्निसत्तानन्द्योः कृतिगृहप्रज्वाल्य उपावरो अग्निन्निधाय अग्नाय क्वेदे गुणानो अव्यदादे निहोदा सत्यवरेशे अग्नियमन्नस्वा अनमदयमन्नस्वा सरस्तेमन्नस्वा यशोजप्रसोवा असद्वरेहेण्यम्बर्गो देवस्तिमहे देवन प्रचोदयादे ब्रह्मज्ञानं ब्रह्मं प्रस्तादेर्योदेनाव समुद्या उमान्तविष्टाः ओं भोः ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेर्भ्यर्च्य सोमो देनुगं सोममावाहयामि यज्ञाङ्गमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोमाय नमः सर्वोपचारेर्भ्यर्च्य नमस्कृष्यामि आदिशर्मानोऽस्त ओं प्रोक्ष आत्रादानामाधाय वसोस्वर्यस्य रस्सुभिः अवोदाग्रे भोजनास्त विष्णास्तुभोज प्राच्य विष्णास्तुपोऽसि मोक्षदास्ता विष्णास्तुपोज प्राच्य विष्णास्तुपोजे दक्षिणदा विष्णास्तुपोजे येन विष्णास्तुपोजे अस्तुपसौदत्तां विष्णास्तुपोजे श्रुतासे ग्रवासे आनन्दो देवेतिङ्गत्य वर्घो देवसदेमहे धियो प्रचोदयादे प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि असुरावाहयामि वरदानावाहयामि रुद्रानावाहयामि आप उपास्वस्य ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि उषाणमावाहयामि कक्षमावाहयामि कक्षसोमावाहयामि औपासग्रमावाहयामि पुष्पां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापते दुष्टरूपामि अग्नये तृप्तिदस्यामि तिरुपतिदस्यामि अग्निज्योतिरसि स्वाहा करसम्पूर्णाद्वासयित्वाम् अक्षताम् अर्घ्याम् आद्याम् यरुभिः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः वैश्वानराय नमः विसर्पणे नमः अग्निपुरुषाय नमः अदितेमन्नस्व प्रमदेमन्नस्व सरस्तेमन्नस्व देशौजप्रसोभ करसम्पूर्णाद्वादयित्वाघारान्त महोर्तस्य महोर्त महान्तो निगृह्णन्तु ईशानां इंद्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्नि सोमाभ्यागो स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसभ्य स्वाहा परभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्वृस्याम् ओं श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वेभ्यां स्वाहा पोष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासज्ञाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा धन्याविहार्य शरं सायित्वां गृहीत्वा पुनरभिगार्य ओं भो स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भुवः स्वाहा ऐते नमस्ताः तदप्रासावेः अस्रेव देवस्य भगवतो नारायण श्रेयःपदे पुरुषोत्तमस्य ब्रह्माण्डनायकस्य श्रीभौमलीलासमेतस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् आहारमध्ये मंत्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुणादोषादि सर्वदोष प्रायश्चित्तार्थम्
అదో దేవాయ వైష్ణవం హోష్యే ఐదేమన్నస్వ నవదేమన్నస్వ సరస్దేమన్నస్వ దేవప్రసోభ అదో దేవామంతురాయ విష్ణువిచక్రమే పృథివ్యా సప్తరామయ స్వాహ ఇదం విష్ణువిచక్రమే త్రేధాయ దేవతం సమో నమస్య వాగం సురే స్వాహ త్రేణపదా విచక్రమే విష్ణుర్గోప అదాభ్యః తరోధర్మాణి ధారయన్ స్వాహ విష్ణాకర్మాణి వత్సరత ప్రధానమస్మదే ఇంద్రస్య యజ్ఞసగాం స్వాహ తద్విష్ణాత్ పరమం పదకం సదా వస్యంతి సూర్యః దేవేవ దక్షురాజనగ్గ స్వాహ తద్వ్యప్రాసో విమన్యమో జాగ్రవాగం సస్యవందదే విష్ణో యః పరం పదగ్గ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువ శివ స్వాహ అయితే నమగస్తాః దేవసవిధ ప్రాసావి. నీకు నీకు తగు నీడు చూడులు వాకొచ్చి మిమ్ము బొగడవసమాయురు నీకు నీకు తగు నీడు చూడులు వాకొచ్చి మిమ్ము బొగడవసమాయురులకు నీకు నీకు తగు
तारकस्य निखिलकुमारमानस्य वयः पारावारस्य अस्मिन् प्रदेशे कर्पूरधवलनिर्मित सन्तानोद्यानप्रभृते विश्वक्सेनादिप्रधानकं पुरुषद्वारपालक संशोभिते वैकुण्ठनगरे सिंहासनाधिरूढस्य अस्य श्रीमदादिनारायणस्य अचिन्त्या परिमितशक्त्या व्रजमानस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानाम् अनेककोटिब्रह्माण्डानाम् एतदमे व्यक्तमदमहङ्कारप्रदेयप्तेजो वायुराकाशात् तैरापनैरावृते अस्मिन् महतद्ब्रह्माण्डमण्डले आधारशक्तिगोर्मानन्तप्रथमे क्षीरसागरे श्वेतद्वीपदिव्यमहामण्डप अष्टदिग्गजोपरि प्रतिष्ठितस्य अतल वितल तलातल रसातल महातल महीतल सप्तपातालकस्योपरितले भोर्लोक भवर्लोक सवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्ये सप्तलोकस्य अथमभागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणा मणिमण्डलमण्डिते दिग्सुण्डार्तम्बोर्तं विदे लोकालोके च वलयिते लवण सागरे प्रवृते जम्बो प्रक्षा सप्ते दीपैर्देवते माहेन्द्रादि सप्तकुलपर्वत विराजते हेमकूटादि महारिष्टात्मिके इन्द्रप्रस्थात् नवकण्डात्मिके हरिपुरुष किंपुरुष ऐरावतानाम् इन्द्रप्रस्थ पाञ्चजन्य सिंह अनन्तिके पंचाशत्कोजन विस्तीर्ण भूमण्डले अखण्डात्मिके जम्बोद्वीपे भारतवर्षे भारतखण्डे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे समभूमध्यरेखायां श्रीवेङ्कटाचल दिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले दशपूर्वेषां दशापरेषां तद्वंस्यानां पितॄणां नरकादिभुत्तीर्ण आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्य लोकेषु सालोप्य सामीप्य सारूप्य सायुज्य चतुर्विधमोक्षफल सिद्ध्यर्थं श्री लक्ष्मी नारायण प्रीत्यर्थम् आधारशक्ति भृगुवानुसारभिः भृग्वत्मरीचि काश्यपाभिः गुरुचातुर्लक्ष प्रमाणाभिः दिव्य वैदिक विधानेन नानाविध शास्त्रोक्त मार्गेण नानादोक्त प्रकारेण वेदोक्त मार्गेण विखरसोक्त प्रकारेण हेमाद्रि कन्यादानास्तु फलाप्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्ड नायकस्य अनंत कल्याण गुणगण गांभीर्यस्य दिव्यमंगल विग्रहस्य शंखचक्र नंदकाख्य गदाधरस्य श्रीमा महा वैकुंठनायकस्य श्रीमद्वैखानस अगमोक्त प्रकारेण आंगेरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रबलान्वित भारद्वाज गोत्रोद्भवस्य पंचमेन प्रवर्तमानस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य भगवतः परवासुदेवस्य श्री महाविष्णोः परब्रह्मणो नत्रे आंगेरस बारहस्पत्य भारद्वाज त्रयार्षेय प्रबलान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलस्वगीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोध्यादिवसात् पस्थितावतारस्य संकर्षणावतारस्य श्री महाविष्णोः परवासुदेव शर्मण पौत्राय
ఆంగేరస బారహస్పత్య భారద్వాజ త్రాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాజమగణ మరీచి విరాజిత పాదార విందస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శ్రమణ పుత్రాయ ఆంగేరస బారహస్పత్య భారద్వాజ రాజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయూర్హా దివ్యాభరణ భూషితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోపశోభితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణకిరణవాహనారూఢాయ అచింత్య స్వభావలావణ్య నిత్య యౌవన తేజో రత్నాకరాయ సకల శాఖాధ్యాయునో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్వయో సామాద్వరణ స్తోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయినీ ఈశ్వర విశ్వంబర సౌభాగ్య శ్రీవత్స శ్రీనిధి పంచాశ ప్రవరాన్విత శ్రీవత్స గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసినీం ఆనందకళాత్మికాం మూల ప్రకృతి రూపాం ఉత్తర ఫల్గుణి నక్షత్రే కన్యారాసౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీం కన్యాం వృణీద్వమే దాస్యామి కాశ్యపావశ్చారణైద్రపత్ర్యార్షే ప్రవరాన్విత కాశ్యపశ గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సురాంగనాద సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణు అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం ఓ శ్యామలాంగీం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం కశ్యప ప్రజాపతి సంకల్పతనయాం ఇమాం భూదేవి నామ్నీం కన్యాం వృణీద్వమే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్భూషితాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే దేశయాః కన్యాదాన మహోర్తస్సమహోర్తో మహాంతో నిగృహంతో సమహోర్తోస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో కన్యాదానాన్ని వీక్షించి మహాసంకల్పాన్ని విని ఆనంద పారవశ్యంలో స్వామికి నమస్కరిస్తున్న భక్తులు నిజమైనటువంటి పరమ భాగవతోత్తములుగా విరాజిల్లుతారు. ఇది మనం అనుకునే మాట కాదు. యుగాలు చెప్పిన సత్యం, జగాలు నింపిన జ్ఞానం. అందుచేత భగవంతుడెందు భక్తి భావన కలిగి ఉండటం ప్రధానమైన విశేషం. చూడండి, అక్కడ జలము జాలువారుతున్నది. మాంగళ్యాలకు తిరుమంజనం నిర్వర్తించినప్పుడు జలము జాలువారినట్టు మన లోపల నుంచి భక్తి అలా అనుసంధానమై స్వామివారిని అమ్మవారిని పిలవాలి. పిలిచిన పలికే దైవం కాబట్టి ఒక ప్రయత్నం చేద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని వేడుకుంటూ ఆ స్వామిని శనివారం రోజున వెంకటేశ్వర వైభవాన్ని, వెంకటేశ్వర తత్వాన్ని, వెంకటేశ్వర వైశిష్యాన్ని అనుసంధానం చేసుకోవాలి. అందున కళ్యాణం అంటే కమనీయమైనటువంటిది. వెంకటేశ్వర కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం చూడగరారే వేడుకనేడే అంటాడు కవివరేణ్యుడు. చూడాలి. వేడుక, వివాహం అంటేనే వేడుక. మానవ వివాహంలోనే ఎంతో వేడుకగా ఉంటుంది. అట్లాంటిది మాధవుడు రమాధవుడు అయినటువంటి స్వామివారి కళ్యాణం అంటే లోకహితాన్ని కాంక్షించి ఇప్పుడు ఎవరెవరైతే వీక్షిస్తున్నారో వారి ప్రతి ఇంటా కూడా శ్రీవారి కళ్యాణం జరుగుతున్నట్లే అలా భావించుకుని నమస్కారం చేసుకోవాలి. అది మన ఆధ్యాత్మిక సంస్కారం అవుతుంది. అందుకనే చూడగరారే, చూడటం మన ధర్మం. కనులున్నందుకు చూడాలి, చెవులున్నందుకు వినాలి, నోరున్నందుకు అనాలి, మనసున్నందుకు ధ్యానించాలి, చేతులున్నందుకు నమస్కరించాలి.
జిహ్వే కీర్తయ కేశవం మురరిపం చేతో భజ శ్రీధరం. అంటే భగవంతుణ్ణి ధ్యానించడానికే భాగవతంలో చెప్పాడు పోతన గారు. కమలాక్షి నర్చించు కర్మలు కర్మలు శ్రీనాథ వర్ణించు జిఫ జిఫ సురరక్షకుని చూచు చుడుకులు చుడుకులు శేషజాయికి మరొక శరమ శరము విష్ణునాకర్ణించు వీణులు వీణులు మధువైరి దవలను మనము అన్నాడు. ఏది కాదు, ఏది అవును, ఏది భగవంతుడిదో అది అవును, ఏది భగవంతుడికి సమర్పించుకోవాలనుకోలేదో అది కాదు. కాదు అన్నది అవదు, అవుతుందన్నది అయి తీరుతుంది. చూడటానికి వేదాంతంలాగా ఉంటుంది, కానీ భగవతత్వం ఇందులో పోతన గారు చక్కగా నిర్మించాడు. బాల ప్రహ్లాదుని వాక్కు నిల్పక నుంచి సర్వత్ర నిండిన స్వామిగా. అందుకనే ఈ కళ్యాణం చూడాలంటే మన నేత్రాలు చేసుకున్న పుణ్యం. చూడగరారే వేడుక నేడే, ఇది వేడుక నిజంగా. చాలామంది భక్తులు వాళ్ళ మనోభావాల్లో చెప్తూ ఉంటారు. అభిజిత్ లగ్నంలో 12 గంటలవగానే ఎన్ని పనులున్నా మానేసి ఇంట్లో శ్రీ వెంకటేశ్వర భక్తిజాల ముందు కూర్చుని అది ఒక టీవీ అనే భావన పక్కన పెట్టి భగవంతుడే వచ్చేస్తున్నాడు మన ఇంటికనే భావనతో ఆశాంతం కళ్యాణాన్ని అంకురార్పణ నుండి విశ్వక్సేనారాధన నుండి తలంబ్రాల తర్వాత ఉన్న హారతి వరకు చూచి వారి ఇంట్లో వండుకున్నటువంటి పదార్థాలన్నీ కూడా ఒక్కసారి నైవేద్యంగా సమర్పిస్తారు. అప్పుడు గోవింద వెంకటేశ్వర నీ ప్రసాదం తింటున్నాం తిరుమల వాస అని తింటారు. ఇలాంటి వారు సమాజంలో ఉండబట్టి ఇంకా కూడా సమాజ హితమైనటువంటి ధార్మిక వ్యవస్థ వెలుగొందుతూ ఉన్నది. అంటే కళ్యాణం చూచిన తర్వాత భోజనం చేయటం అనే సాంప్రదాయం చాలా గొప్పది. ఇది ఒక వేడుకగా ఉన్నది కాబట్టి. అదే శ్రీనివాస కళ్యాణం. సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన మహానుభావుడు శ్రీనివాసుడు. ఓ శ్రీనివాస, నవమోహన సుందర మందహాస, నీ నామం మధురం, నీ రూపం మధురం, నీ దర్శన భాగ్యం మధురాతి మధురమని ఎందరో భక్తులు ఈ సమయంలో ఈ కళ్యాణాన్ని వీక్షిస్తున్నారయ్యా. వారందరినీ అనుగ్రహించు మహానుభావ అని మనం అనుకుంటుంటే సంకీర్తనాయుక్తమైనటువంటి విధానంలో కవి అంటాడు, చూడగరారే వేడుక నేడే శ్రీనివాస కళ్యాణం కదా ఇది. ఎంత వేడుక, ఎంత వేడుక, ఎంత ఆనందం, ఎంత ఆనందం. అహోభాగ్యం అహోభాగ్యం శ్రీనివాస కళ్యాణ వీక్షణ భాగ్యం. భాగ్యప్రదాత అయినటువంటి భగవంతుడి యొక్క దర్శన భాగ్యం, మలయప్ప స్వామి వారి కళ్యాణ వీక్షణ భాగ్యం అని అంటాడు. అలాంటి సంకీర్తన విన్నప్పుడు శ్రవణానంద భరితమవుతుంది. మాంగళ్య పూజను చూచినప్పుడు భక్తి కలుగుతుంది. అందుకనే ఒక్కసారి ఆ స్వామిని తలుచుకుంటూ ఆ మాంగళ్యాలను, అదిగో మాంగళ్యధారణ చేయడానికి అర్చక స్వామి వారు సర్వసన్నద్ధమై పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించి మనందరికీ కూడా దర్శింపజేస్తారు. అప్పుడు పలుకుదాం గోవింద గోవింద. అందుకనే చూడగరారే వేడుక నేడే శ్రీనివాస కళ్యాణం. మాంగళ్యం తంతునాదేన జగజ్జీవన హేతువే కంఠే భద్నామి శుభకే కంఠీవ శరదాం సదం. మాంగళ్యం తంతునాదేన జగజ్జీవన హేతువే కంఠే భద్నామి శుభకే కంఠేవ శరదాం సదం. ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రంద ప్రయతాం ధ్రువం. మాంగళ్యం తంతునాదేన లోకరక్షణ హేతువే కంఠే భద్నామి శుభకే కంఠేవ శరదాం సదం. ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతేవ బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రందారయతాం ధ్రువం. మాంగళ్యం తంతునాదేన లోకరక్షణ హేతువే కంఠే భద్నామి శుభకే కంఠేవ శరదాం సదం. మాంగళ్యధారణ ముహూర్తః సుముహూర్తో మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. స్వామినః వైవాహికోస్వకర్మాంగం రాజహోమాంతే
మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లునా దోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాన్ వైష్ణవం హోషే ఐదే మన్నస్వ హృదయ మన్నస్వ సరస్తే మన్నస్వ దేశవిధ ప్రసోవా అతో దేవామంతురాయుధ విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తదామ విస్వాహ ఇదం విష్ణుర్విజక్రమే త్రేధాయతే బుధం సమోఢమస్య భాగం సురే స్వాహ త్రేణిబుధా విజక్రమే విష్ణుర్గోప అదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యత యతో వ్రతాని వస్పదే ఇంద్రస్య యజ్జుస్సకాం స్వాహా తద్విష్ణోత్ పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దవేవ చక్షురాతిరగ్ర స్వాహా తద్విప్రాసో విభంజమో జాగృవాగం సస్యవిందతే విష్ణో యః పరం పదగ్ర స్వాహా ఓం భూ స్వాహ ఓం భువ స్వాహ ఓం శివ స్వాహ ఓం భూర్భువ శివ స్వాహ ఐదేర్మగస్తాః దేశవిధప్రాసావే అసరేవ దేవస్య భగవతో నారాయణ శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూమలీలాసమేతస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఉపరిష్టాంతహోం హోష్యే ఐదే మన్నస్వ హృదయ మన్నస్వ సరస్తే మన్నస్వ దేశవిధ ప్రసోవా ఏ శ్రమణగ్నే దివాకరం అగ్నే స్వాహ అగ్నేర్నాదాయ స్వాహ అగ్నేపదే స్వాహ ప్రజాపతే స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ ఇష్టేభ్య స్వాహ వసోష్టేభ్య స్వాహ తేరందుష్టై స్వాహ నిష్కృత్యై స్వాహ దౌరాభ్యై స్వాహ దైవేభ్య స్వాహ తనోభ్య స్వాహ వృద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సరసమృద్ధ్యై స్వాహ तेजोसी देवी स्वाहा सोमस्य मृत्युनेवाहि स्वाहा सूर्यस्य धीमहि मृत्युनेवाहि स्वाहा वायुं धीमहि प्राप्ने स्वाहा ब्रह्मण्ये पाहि मृदुर्ने पाहि स्वाहा सप्तदिक्पावप्रियाणि सप्तहोत्राधात्वानि इमानद्यानकृतेन स्वाहा इमानद्यानकृतेन पूर्णाहुतिमावदे स्वाहा अग्निभुक्तच्च स्वाहा वेदभुक्तच्च स्वाहा पृथिवीभुक्तच्च स्वाहा वोष्ट्रगन्धर्वाप्तरच्च स्वाहा अग्निजीर्णं वेदजीर्णं जोजीर्णं पृथिवीजीर्णं समद्वा हविषा हृतेन आद्यशेषं पूर्णाहुति इन्द्राय स्वाहा पूर्णाहुति उत्तमान् जुहोति पूर्णा उदेहे पूर्णाय महान्तो निगृह्णन्त समहोर्तोऽस्तो अग्निस्तृप्तदां द्रौस्तृप्तदां अमृतेरमगस्ताः यशविदप्रासावेः पवित्रं पवित्रं मया भूयां स्वाहा पूर्णं पूर्णं मया भूयां स्वाहा प्राच्यां दक्षिणायां प्राच्यां विष्णु सदनमसि ग्रन्थिं सङ्गृह्य ग्रन्थिं विसृज्याम् अग्निः प्रोक्ष्याम् आप्यायन्तां वोषधयो विश्वभेदरस्वाहा भूतस्मादेजते भस्ममालिप्या अग्निप्रोक्ष्य आप्यायन्तां वोषधयो विश्वभेदरस्वाहा भूतस्मादेजर्भस्वमालिप्याम् भूतस्मादेन पदे नित्यं सर्वयज्ञकृतं भवेत् भोदेः आदित्यस्तोमो नमः त्रयारुषं जमदग्नित्रयारुषं काश्यपग्नित्रयारुषं
దీర్ఘాయుత్వాయ స్థిరాయ బలాయ బ్రహ్మవర్చసే ఆదిత్యాయ సోమో నమః ఆపోహిష్టామయో భువస్థానవోర్యే దురాదురాం మహేరణాయ దక్షతే సోమస్మిదమోరుత తస్యవాదియదేనః యస్వక్షయాయ జన్మదాం ఆపోజనయతాం జనః దివేశయస్వాంతరక్షయదస్వాం పృథివ్యా సంభవర్తసమసి బ్రహ్మవర్చసాయ త్వాం అనురయీనాం ఆపోజనయతః జనః స్వమేశ్వరస్తమే యజ్ఞోపతే నమస్య యత్నేదం వాచనం వాగ్నే జాతవేశే భగవాన్ తృప్తదో నమః కాయేన వాచా మనసేంద్రియర్వా విద్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ సాక్షాత్ శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు బ్రహ్మాణముద్వాసయామి సోముద్వాసయామి అగ్నిముద్వాసయామి ఆదిత్యముపగస్య యజ్ఞేశ్వరాయ నమః గుడోపహార నైవేద్యం సమర్పయామి ఆద్యోపహారం సమర్పయామి సుప్రీతః సుప్రసన్నः వరదా భవంతో తస్య బ్రహ్మార్పితమస్తు సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు. కృష్ణం వందే జగద్గురుం. కృష్ణో రక్షతునో జగత్రయ గురుం కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామ రసత్రవో వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముద్రితం జగదిదం కృష్ణ సదాశిహం. కృష్ణే తిష్టతి సర్వమేతదగ్రం హే కృష్ణ సంరక్షమాం అంటాడు కులశేఖర్ల వారు. అర్చక స్వామి వారు కూడా కృష్ణార్పణం అన్నారు. కృష్ణ అంటే మళ్ళీ ఆధ్యాత్మిక తృష్ణ పెరుగుతుందట. యజ్ఞరక్షక గోవింద గోవింద అని వేడుకుంటూ స్వామివారి యొక్క వైభవాన్ని ఈ కళ్యాణోత్సవ రూపంలో వీక్షిస్తూ ఉన్నాం. హోమ కైంకర్యాన్ని వీక్షించాం. తదుపరి సంప్రదాయబద్ధమైనటువంటి కైంకర్యం వారణమాయిరం. గోదాదేవి కమనీయ రమణీయ స్వప్న వృత్తాంతం. పూర్ణ ఫలం అది. నారికేళ్ల ఫలం అంటే అందులోకి జలం ఎలా వచ్చింది? భగవంతుని సృష్టి, ఆయన నిర్ణయం. అలాగే గోదాదేవిలో కూడా ఒక ఆధ్యాత్మిక భావన పెరిగి నిరంతరము కూడా భగవంతుడి కైంకర్యమే పరమావధిగా ఉన్నప్పుడు ఒకనాటి రాత్రి కలలో 1000 ఏనుగులతో మంగళవాయిద్యములతో స్వామి తరలి వచ్చినట్టు కలగని కలని ఇళ్లలో నిజం చేసుకున్న వైశిష్యం వారణమాయిరం. తిరుమల తిరుపతి దేవస్థానంలో జీఎర్ స్వామి వారి ఏకాంగ అధ్యాపక స్వాములు పఠించగా అర్చక స్వామి వారు నిర్వర్తించినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి కైంకర్యమే వారణమాయిరం. అయితే భక్తులకు ఏమిటి ప్రయోజనం అంటే, వివాహం కాని వారికి వివాహం అవుతుందని, వివాహమైన వారి కుటుంబ జీవన వ్యవస్థ సుఖ సంతోషాలతో ఉంటుందని ఈ వారణమాయిరం వీక్షించడం వల్ల ఫలితాన్ని పూర్వాచారులు అనుసంధానం చేసి ఉన్నారు. తదుపరి పుష్పమాల పరివర్తనం. ఏ చెట్టుకు పూసినా, ఏ కొమ్మకు లభించినా స్వామివారికి అమ్మవారికి అలంకార ప్రేమ ఉండమే పుష్పాలు చేసుకున్నటువంటి పుణ్యం. అలంకార ప్రియో విష్ణు అని కూడా ఉన్నది. కాబట్టి ఆయన అలంకరించుకున్న పుష్పమాల అమ్మవారికి అలంకరింపజేస్తే అమ్మవారు కూడా ఆధ్యాత్మిక భావన కలిగి తిరిగి స్వామికే సమర్పించింది. స్వామివారు కూడా అందరినీ సమానంగా చూస్తాడు. ఆయన దగ్గర ఒక మంచి గుణం ఏంటంటే, కుచేలునైనా కుబేరునైనా ఒకలాగానే చూస్తాడు. ధనవంతుడైనా పేదవాడైనా గోవిందా అని పిలిస్తే స్వామి ఆనందిస్తాడు. అక్కడ ధన భేద చూడడు. గోవిందా అని పిలిచాడా, భక్తితో పిలిచాడా అని చూస్తాడు. అలాగే అమ్మవార్లకు కూడా, ఉభయ దేవేరులకు కూడా పుష్పమాలను అలంకరింపజేసి తిరిగి వారు తనకు అలంకరింపజేస్తే అలంకరించుకుని ఆనందంగా భక్తుల కరతాళ ధ్వనుల మధ్య దర్శనమిస్తున్న స్వామి, నిన్ను ఎందరో భక్తులు సుదూర ప్రాంతంలో వీక్షిస్తున్నారయ్యా. వారందరినీ అనుగ్రహించి వెంకటాచలపతి, నీ చరణాలే వారి కుటుంబాలకు సద్గతి అని భావిస్తూ చక్కటి సంకీర్తన వింటూ తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షించే భాగ్యాన్ని కూడా పొందబోతున్నాం. ఇది భాగ్యప్రదాత అయినటువంటి వెంకటాచలపతి యొక్క అనుగ్రహంగా భావిద్దాం. 2 చేతులు శిరస్సును ముంచుకుని శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే అని వేడుకొనొచ్చు. సూనకపు ముత్యపు తలబాలతో నెరుల తురుము వంచినే నెలత భరచు సోనకపు ముత్యపు తలబాలతో నిరుల తురుము వంచినే నిలత. భరచు సూనకపు ముత్యపు తలబాలతో
దోరణము పలుకులింటికిని పచ్చి ముత్యాలనే కట్టే బాసికము పచ్చ తోరణము పలుకులింటికిని పచ్చి ముత్యాలని కట్టే బాసికము ముచ్చటలే నగవుల ముంగిట ముక్కులు వెట్టి ముచ్చటలే నగవుల ముంగిట ముక్కులు పెట్టి ముచ్చటలే నగవుల ముంగిట ముక్కులు వెట్టి నిత్య కళ్యాణములాడేనే నెలతా తరచు సూనకపు ముత్యపు తలబాలతో నెరుల తురుము వంచినే నెలతా వచ్చెనల మెరుగు గుబ్బల ఐరాణి నెచ్చి కుచ్చుములకల పూజ కుండలాయను బచ్చనల